ఈ నెల 21వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశా కార్యకర్తలు, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులచే ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి స్థానిక బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. మార్గ మధ్యంలో పోలియో నివారణ, పల్స్ పోలియో ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. బస్టాండ్ సెంటర్ వద్ద పాల్గొన్నవారు మానవహారంగా ఏర్పడి ఆదివారం పోలియో చుక్కలు వేయించండి, నిండు జీవితానికి 2 చుక్కలని పోలియో చుక్కలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని తెలిపారు. పోలియో వ్యాధి పూర్తిగా నివారించదగినదని, అందుకు పల్స్ పోలియో కార్యక్రమమే కీలకమని వివరించారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సమీప పోలియో బూత్లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. పుల్లల చెరువు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం కోసం మొత్తం 32 పోలియో బూత్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు 3500 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఒక్క పిల్లవాడు కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనాథ్, హెల్త్ సూపర్వైజర్లు సాంబశివరావు, అబ్దుల్ జలీల్, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరం ఒక ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. అది పల్స్ పోలియో ప్రోగ్రాం. పోలియో అనే రోగం చిన్నపిల్లల్లో ఒక వైరస్ వల్ల వస్తుంది. మన ఇండియాలో లాస్ట్ పోలియో అనేది 2011 సంవత్సరంలో రిపోర్ట్ అయింది. కనుక మన ఇండియాలో పోలియో వైరస్ లేకపోయినా కానీ పక్కన ఉన్న కంట్రీస్లో పోలియో ఇంకా ఉంది. కాబట్టి మన ప్రజలు ఎవరైనా వేరే కంట్రీస్లో వెళ్ళినా, వేరే కంట్రీస్ వల్ల మన ఇండియాకి రావటం వలన పోలియో వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి దీనివలన దూరంలో ఉన్న గ్రామాలు కానీ, వెనకబడే గ్రామాల్లో కానీ అక్కడున్న పిల్లల్లో కూడా ఈ పోలియో చుక్కలు అనేది అందేలాగా జరుగుతుంది. కనుక మన పుల్లచెరు మండలంలో పుల్లచెరు గవర్నమెంట్ హాస్పిటల్ కింద 32 పోలియో కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రతి ఇంటి తల్లిదండ్రులకి నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరైతే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు 2 చుక్కలు పోలియో డ్రాప్స్ అనేది వేయించుకోవాలి అని కోరుకుంటూ ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది భారీ స్థాయిలో సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. అదే విధంగా మన ఆల్ ఓవర్ ఇండియా అనేది రేపు అంటే 21వ తారీఖున 22, 23 ఈ 3 రోజులు పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. కాబట్టి మన పుల్లచెరు మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఆశ, అలాగే ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి సూపర్వైజర్లు, ఇంకా వాలంటీర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరూ రేపు ఉదయం 6 గంటలకల్లే అందరూ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ, నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేస్తే మన పిల్లలందరికీ ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. రేపు మన అందరం కలిసి 99% వరకు అందరికీ, చిన్నపిల్లలందరికీ, 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, భారీ స్థాయిలో ఈ ప్రోగ్రాం అనేది బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.